ఒకసారి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఆ సాంగ్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. హే నీ అయ్యా జాగీరా చెల్ మా ఓడొచ్చిండ్రా ఇక జర్తీయాలి. ఈ సాంగ్ వల్ల సడన్ గా మీ జెండర్నే మారుస్తున్నారు తెలుసా? ప్రతి ఒక్క పాట పాడినప్పుడు స్వీకరించారు, మాట్లాడిరు మంచిగా. రఫ్ వాయిస్ ని పాడి చూపిస్తానని చెప్పి మీకు ఆ కసి నాకు కనిపించింది. ఎందుకు అంత ట్రై చేయడం? అంటే ఫస్ట్ ఏమైందంటే అట్లా ట్రోల్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ నేను బాధపడలేదన్న, ఎంజాయ్ చేసిన. ఇదివరకు ఈ మంగ్లీ అక్క తోటి రియాలిటీ షో చేసినప్పుడు కూడా ఇప్పుడు ఒకటి మంగ్లీ ఇష్యూ కూడా నడుస్తుంది. ఇప్పుడు మీకు ట్రోలింగ్ చేస్తుందంటే మీ వెనక అంటే తెలిసిన వాళ్ళు అంటే ట్రోల్ చేసి ఇంకొకరు కామెంట్ పెట్టిరన్న, అసలు నేను అది మర్చిపోలేకపోతే ఎంత కొట్టిన పాము కూడా ఈ పాము జావట్లేదు, వీడియోలు వైరల్ చేస్తుంది అది ఇది అంటున్నారు. పాము జావదు, బుస్స కొట్టి కాటేస్తుంది అని చెప్తున్నారు ట్రోలర్స్. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అనొద్దు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగాలి. అంతమంది అమ్మాయిలు ఉన్నారా? మంది ఉన్నారు. నార్మల్ గా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నార్మల్ గా ఒక గెటప్ చేంజ్ చేసేస్తుంటారు. ఎందుకు? శ్రీముఖి పాటలు పాడతారు, ఆ పాట ఒకసారి పాడతారు. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మ. మీ జర్నీలో టఫెస్ట్ ఫేస్ ఏంటి? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్. వెల్కమ్ టు ఏవా మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అసలు ఫుల్ వైరల్, అది ఆయా షేర్ అనే నాని సాంగ్ కన్నా ఎక్కువగా వైరల్ అవుతున్న సాంగ్ బుద్ధం రమేష్ పాడిన సాంగ్. అసలు అంత వైరల్ అవ్వడానికి, ఆ వైరల్ అయిన తర్వాత ఆ మీమ్స్ ని ఈయన ఎలా తీసుకుంటున్నారు, ఈయన రియాక్షన్ ఏంటి? ఈయన ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో కూడా దాని రియాక్షన్ ఎప్పుడు ఎవరికి చెప్పలేదన్నమాట. అయితే ఆ రియాక్షన్ ఏంటి, అసలు అలా అవుతుంటే ఓకేనా, ఇవన్నీ ఆయన మనసులో మాటలు. అండ్ ఇదే కాకుండా దానికి ముందు కూడా ఆయన ఫోక్ సింగర్ గా చాలా పాటలు పాడడం జరిగింది. అది దానికి సంబంధించిన పాట ఒక షోలో శ్రీముఖి కూడా దాన్ని ఇమిటేట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటివి చాలా సాంగ్స్ పాడడం జరిగింది. వాటన్నిటి గురించి ఈయన దగ్గర నుంచి, ఈయన కెరీర్ గురించి కొన్ని మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీయా? హ్యాపీ అని అంటే హ్యాపీగా అయితే ఇప్పుడు ఏం లేనన్నా. ఎందుకనంటే ఫస్ట్ ఆయా షేర్ సాంగ్ పాడినప్పుడు ట్రోల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. నేను ఎట్లా అంటే ఆయా షేర్ పాడిన కారణం కూడా ఏందనంటే జంగిరెడ్డి అన్నని ఆ ప్యారడైజ్ లో మూవీలో పాడిన తన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిపోయినాం అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాతకి జస్ట్ మామూలుగా ఉంటున్నప్పుడు ఏమైందనంటే జస్ట్ ఒక రీల్ చేద్దామన్నా అని చెప్పేసి నేనే అన్నా అనమాట. అంటే ఓకే తమ్మనేసరికి ఆ సాంగ్ నేను ఫస్ట్ వినలేదు, జస్ట్ మామూలుగా షార్ట్ వీడియోస్ అట్లా వస్తుంటేనే ఆయా షేర్ అన్నట్టుగా విన్నా అనమాట. తర్వాత అన్న పాడుతున్నా, నేను జస్ట్ మీరు ఆ వీడియో కూడా చూడండి, నేను నవ్వుకుంటేనే అంట ఆయా షేర్ అనుకుంటా, అంతే. అట్లా అనుకుంటేనే అంటే కానీ నేను పర్టికులర్ గా వినలేదు ఆ పాటని, అందువల్ల అట్లా పాడడం జరిగింది. ఒకసారి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఆ సాంగ్ ఒకసారి స్టార్ట్ చేద్దాం, అంతేనా? ఓకే అన్న. ఓకే. హే నీ అయ్యా జాగీరా చెల్ మా ఓడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ దర్కా సుల్తానే మా గర్కా సైతానే చెల్ షికార్ జయ జుంబలికా ఆయా షేర్. పచ్చ పొట్టు గాయమిది ఆయా షేర్, పొడి గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. బూడిదల గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో హడలురో దడలురో కొడుతారో తోలురో తీస్తారో తొడలురో. సవారీకి దొరుకు బిడ్డ శవాలే లెసై బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడతాం బిడ్డ. సూపర్ బాగా పాడారు ఇక్కడ. బట్ మీరు ఇది లైక్ ఒరిజినల్ సాంగ్ లో ఉండడానికి బాగా ట్రై చేస్తున్నారు కదా, లైక్ అలా పాడడానికి. కానీ ఎందుకు అలా పాడడం అంటే నేను ఏంటంటానంటే, ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరిగింది, ఒక వీడియోకి సాంగ్ పాడుతున్నప్పుడు అది ట్రోలింగ్ జరిగింది. దానికి మళ్ళీ 2 సాంగ్స్ సేమ్ ఇదే సాంగ్ పాడి మీరు ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. అంటే
మీ అగ్రెషన్ కనిపిస్తుందా, ఎందుకు నన్ను ఇలా అన్నారు, నేను అది మళ్ళీ పాడి చూపిస్తాను, నేను అలా ఒరిజినల్ లాగా నేను పాడి చూపిస్తాను, నాది ఒక మెయిల్ వాయిస్, ఒక రఫ్ వాయిస్ ని పాడి చూపిస్తానని చెప్పి మీకు ఆ కసి నాకు కనిపించింది. ఎందుకు అంత ట్రై చేయడం? అంటే ఫస్ట్ ఏమైందంటే అట్లా ట్రోల్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ నేను బాధపడలేదన్న, ఎంజాయ్ చేసిన. తర్వాతకి ఏమైందంటే నా పక్కన ఒక మూవీలో పాడిన పర్సన్ ఉన్నాడు, జంగిరెడ్డి అన్న. నేను ఆయన గురించి బాధపడ్డాను. అన్న మంచి సింగర్, ఇట్లా నా వాయిస్ అట్లా ఉండడం నాకు మైనస్ అయితే అన్నకి నేను ఎక్కడ మైనస్ అవుతుందో ఏమో అన్న ఉద్దేశంతో నేను ఆ పాట జస్ట్ రీల్ చేయడం జరిగింది. దాన్ని కూడా ట్రోల్ చేసేసారు అనమాట. దాని తర్వాతకి నేను చూసి అన్న మైనస్ గా ఉంది, నేను ఏం చేయాలి, అసలు నేను ఎందుకు ఈ పాట పాడకూడదు, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. జనాలకి నన్ను మామూలుగా పల్లె పాటలుగా చూస్తున్నప్పుడు ఎంతో మంది ప్రేమించారు, ఎన్నో పాటలు స్వీకరించారు. వాళ్ళు ఈ పాటని ఎందుకు స్వీకరించట్లేదు, సరే నేను ఆ రోజు పాడింది తప్పే, ట్రోల్ చేసారు. కానీ బెట్లా బాడీ షేమింగ్ చేయడం, మీమ్స్ చేయడం, ఏదేదో అడ్డమైన కామెంట్స్ పెట్టడం, కొన్ని చూసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. బట్ నేను చెప్పాలంటే ఏందనంటే అన్న, ఫస్ట్ నేను స్ట్రాంగ్ అనమాట. నేను ఎట్లా ఉంటదంటే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా ఉంటాయి, ఏది చెప్పినా ఏం చేసినా కూడా. బట్ దేనికి భయపడను, భయపెడతా కూడా నేను. కానీ అట్లా వాళ్ళకి ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదంటే నాలో సరే నా వాయిస్ ప్రకారం ఇట్లా ఉన్నదంటే నేను కూడా వాళ్ళకి ఎందుకు చూపించాలి, చెప్పాలి, ప్రయత్నం అనేది మనం చేద్దాం. నేను పర్టికులర్ గా అన్న ఒక్కొక్కరు వాయిస్ ఒక్కొక్క తీరుగా ఉంటాయి, మన వాయిస్ మన తీరుగా ఉంటుంది, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. అట్లా అది పాడడం జరిగింది. కాదు, మీ వాయిస్ వల్ల యాక్చువల్లీ ఎన్ని రోజులు మీ పాటలని వాటిని అన్ని బాగా ఎంకరేజ్ చేశారు. లైక్ ఈ సాంగ్ వల్ల సడన్ గా మీ జెండర్ నే మారుస్తున్నారు తెలుసా? అది మీ జెండర్ నే మార్చేయడం, ఆ వాయిస్ లైక్ ఆ ఫెమినైన్ లా ఉన్నారు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇది అని చెప్పి చాలా కామెంట్స్ చేయడం, అది మీకు ఎక్కడ హిట్ అవ్వలేదంటే లైక్ మీ ఫ్యామిలీకి అలాగే మీకు ఏం ఇబ్బంది రాలేదు? చాలా ఇబ్బంది ఎందుకు కాదన్నా, అవుతుంది కదా. ఎందుకనంటే ప్రతి ఒక్క పాట పాడినప్పుడు స్వీకరించారు, మాట్లాడిరు, మంచిగా పొగిడిన రోజులు కూడా ఉన్నాయి. బట్ కానీ వీళ్ళు ఇట్లా చేసేసరికి ఎట్లా ఉన్నదనంటే, అమ్మ ఏమన్నదనంటే, ముందు మనం వెళ్తుంటుంటే ఎన్నో రాళ్ళు పడుతుంటాయి నీ మీద, పడుతున్నా కూడా అవన్నీ పక్కకు జరుపుకుంటూ వెళ్ళిపోతే నువ్వేందో నీకు దగ్గరికి నీ అనుకున్న గోల్ నెరవేరుతావు అని ఫస్ట్ నుంచి కూడా అమ్మ చెప్పేది అనమాట. ఒక స్ట్రాంగ్ అయిన బ్యాక్ బోన్ అంటే అమ్మే అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి అమ్మ పాటలు వింటూ అట్లా. ఈ మధ్యలో వచ్చే కామెంట్స్ అవి చూసుకుంటే ఏంటంటే దేవుడిచ్చిన వరం అని అనుకుంటాను నేను. ఎందుకనంటే ఎట్లా ఉంటదంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ తో ఎట్లా కొడతామో అట్లనే ఉన్నాం. నాకు నటించడం రాదు, నా రియాలిటీనే ఇది. అంతే, నటించాలనుకుంటే ఏం రా అట్లా మాట్లాడాలంటే ఎన్ని రోజులు మీ ముందర అట్లా మాట్లాడతాను. కానీ నేను ఎట్లా ఉండాలనో, నేను ఏ విధంగా ఉండాలో అంటే ఈ ప్రపంచంలో నన్ను నాలాగా ఉండే స్వేచ్ఛ కూడా లేదా అట్లా. బట్ కానీ నేను చెప్పేది ఏంటంటే కామెంట్స్ చూసి అయితే నేను భయపడను. బట్ కొన్ని విషయాలు ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు. ఇన్ని రోజులు నన్ను ఒక విధంగా చూసి ఎంతో మంది ఎక్కడికి వెళ్ళినా కూడా నా విలేజ్ లో నేను ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క స్టేట్ లో మంచిగా తిరుకుంటూ పల్లె సింగర్ని తిరుకుంటూ వెళ్తున్నప్పుడు నేను రోడ్ల మీద నడుచుకుంటూ పోతుంటే వచ్చి వాళ్ళ కాలు ముక్కిన రోజులు ఉన్నాయి. నేను అట్లా బయటికి వెళ్తే నన్ను చూసి మమ్మల్ని ఇంత, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దాంట్లో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు మూవీస్ లలో వాడుతున్నారు ఇప్పుడు పాట. అంత గొప్ప పని చేసిన అని ఎంతో మంది చెప్పిన వాళ్ళే ఈ రోజు నా మీద ట్రోల్ చేస్తున్నారంటే అది వాళ్ళకే ఉండాలి. అందుకని ఏదో అంటారు కదా, వనము సింగారంబు కోయిల కోయరుకాం, వనము సింగారంబు కోయిల కోయరుకాం, కంప సెట్లలా తిరిగే కాకికే మెరుకో, జ్ఞానికే ఎరుక సుజ్ఞానికే మరుగో, అజ్ఞానికి ఏ మెరుక వరువుండే కొలవు సద్గురుడుండే మరుగో. అంతే కదా, అంటే మీనింగ్ ఎట్లా అంటే జ్ఞానికి ఏ మెరుక అజ్ఞానికి, జ్ఞానులకే అర్థమవుతుంది గొంతు, బయట వాళ్ళకి అర్థం కాదు. వనము సింగారంబు కోయిల కెరక, కంప చెట్ల కావు కావు అని అనుకుంటారు. అంటే ఆ కావు కావు అంటే ట్రోల్ చేసేటోళ్ళు. కావు కావు అని మొత్తుకొని పోతారు, కోయిల ఎప్పుడు కూస్తూనే ఉంటది. అది నేను చెప్పేది. పాట అస్సలు ఆపనన్న. అందుకని వాళ్ళు నాకు తెలిసి ఎట్లా ఉంటారంటే, ఇంటి సంసారంబు ఇల్లాలి కెరుకాం, ఇంటి సంసారంబు ఇల్లాలి కెరుకాం, బయట తిరిగే బడవాకే మెరుకో, జ్ఞానికే ఎరుగా సుజ్ఞానుల మరుగో. అంతే కదా, సూపర్. ఇంటి సంసారము ఒక ఆడదానికి తెలుస్తుంది. ఇట్లాంటి
వాళ్ళకి ఏం తెలుస్తుంది? అమ్మో. అంతే కదా. మామూలుగా ట్రోల్ నేను మంచిగా చూసుకున్నప్పుడు మంచిగా అనుకున్నాను నాకు, కానీ దీంట్లో వెధవలు ఉన్నారు, ట్రోల్ చేసే దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు సంసారం అది ఎందుకు వచ్చింది ఆ పాయింట్? నేను చెప్పేది ఏంటంటే ఇంటి సంసారము ఇల్లాలికి ఎరక అంటే ఒక తల్లికి ఎరక, నాలాంటి కొడుకు వాళ్ళకు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎట్లా ఉంటదంటే ఇట్లా పాడుతారు, అదే వాళ్ళ ఫ్యామిలీ ఒక చెల్లెకో ఒక అక్కకో లేకపోతే వానికి ట్రోల్ చేసే పర్సన్ కి అట్లా ఉంటే తనకు తెలుస్తుంది కదా. ట్రోల్ చేసింది ఎక్కువ అబ్బాయిలే కదా, అబ్బాయిలు ట్రోల్ చేసారు. అమ్మాయిలు నిజంగా చెప్పాలంటే నేను ఇంటర్వ్యూ చేసింది కూడా చాలా మంది ఆడవాళ్ళతో, ఒక తల్లి ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లి కొడుకు అనుబంధమే ఉంటదన్న. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ ఎంత మగవాళ్ళు చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. కామెంట్లు కానీ అదే విధంగా నేను చూసిన అనమాట, డైరెక్ట్ కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తే ఎందుకు ఆఫ్ చేసినాం అని చాలా మంది. ఇదివరకు మంగ్లీ అక్క తోటి రియాలిటీ షో చేసినప్పుడు కూడా ఇప్పుడు ఒకటి మంగ్లీ ఇష్యూ కూడా నడుస్తుంది. ఆ మంగ్లీ ఇష్యూ కూడా నాకు లింక్ పెడుతున్నారు. ఏంటంటే అక్క నేను దాంట్లో కొటేషన్ ఇచ్చిన, మంగ్లీ అక్క మై ఆల్వేస్ అక్క అన్నట్టు పెట్టి. ఎందుకంటే మేము ఫోక్ స్టూడియో జర్నీలో ఫస్ట్ సెలబ్రిటీని చూసిందంటే మంగ్లీనే. మన విలేజ్ నుంచి వచ్చినప్పుడు మాకు ఒక యాంకర్ గా ఉన్నప్పుడు అక్కని చూసిన అక్క ప్రేమతో చాలా బాగా చెప్పేది అనమాట. ఇట్లా వాడురా అట్లా వాడు, ఏదన్నా మామూలు సాంగ్స్ కావాలన్నా కూడా అడగడం అట్లా చేస్తుండేది. దాని తర్వాత ఆమె కింద కామెంట్స్ కూడా, ఆమెకి ఇప్పుడు ఏదో ఇష్యూ అవుతున్నది కూడా నా మీదకి వచ్చి తమ్ముడేమి ఇట్లా చేస్తున్నట్టు, తమ్ముడి మీద ఈ ట్రోల్స్ అక్క మీద ఆ ట్రోల్స్ అని అట్లా కామెంట్లు చేయడం, అవి చూసుకున్నప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది అన్న. అంటే లైక్ మీకు ఫేమస్ అవడం ఇష్టం ఉందా? ఫేమస్ అవ్వడం ఇష్టం ఉంది. ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి కదా, ఈ వాళ్ళు ఏం చేసుకుంటాం మనకెందుకు, మన ఫేమస్ అవుతున్నాం కదా. నెగిటివ్ పాజిటివ్, అదే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మనకి మంచిదే కదా. అలాగని వదిలేయాల్సింది కదా. దానికి రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకెక్కువ చేశారేమో అని అనిపించింది నా ఫీలింగ్. అంటే నేను దేనికి రియాక్ట్ అయ్యిందని అంటే చెప్పిన కదా, జంగిరెడ్డి అనే ఒక మూవీలో అతనికి ఏమన్నా మైనస్ అవుతుందా అట్లని అనుకున్నా. ఫస్ట్ మీకు చెప్పిన ట్రోల్ చేసిన వాళ్ళ దాంట్లో నేను మంచి ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయిన, ఖుషి అయినారే వైరల్ అవుతున్నా. నిజంగా కొంతమంది మనీ పెట్టి కూడా ట్రోల్ చేయించుకుంటారంట, మీమ్స్ చేయించుకుంటారు, అదే మనకు తెలియదు. నేను ఈ రోజులలో ఇంత ట్రోల్ అవుతున్నాను, చాలా మంది వీడియోస్ అట్లా పంపించారు. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే అన్న, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు శత్రువులు అవుతారు ఎప్పుడైనా లైఫ్ లో. ఎప్పుడైనా ఇప్పుడు ఈ రోజు నీతో నేను మంచిగా ఉన్నాను అనుకో, నీ వెనుపోటు పోడ్చేటోళ్ళు చాలా మంది వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీకు ట్రోలింగ్ చేస్తుందంటే మీ వెనక వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు, అంటే ట్రోల్ చేసే వాళ్ళు, అరే నీ మీద ఈ ట్రోల్ చేసారు అని వీడియో నాకు ఫార్వర్డ్ చేయడం. నేను ధైర్యంగా ఉన్నా, నేనేమన్నా ఇందాక నువ్వు రాగానే నా బ్లడ్ లోనే లేదు భయపడేది. బట్ కానీ ఏమనుకుంటున్నాను అంటే అట్లా పంపించేసరి బాధపడ్డా. నాకు ఇట్లా ట్రోల్స్ ఐ డోంట్ కేర్. బట్ కానీ నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నా మీద ఆధారపడి బ్రతికేటోళ్ళు చాలా మంది ఉన్నారన్న. రీసెంట్ గా మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అదే విధంగా అమ్మ విలేజ్ లోనే ఉండి కాన కష్టం చేసుకుంటూ ఇంకా చాలా స్ట్రగుల్ నుంచి 500 రూపీస్ తో హైదరాబాద్ కి వచ్చి ఈ రోజు ఒక కంటెస్టెంట్ గా వచ్చిన దాంట్లోనే నేను ఒక యాంకరింగ్ గా చేస్తూ నా వంతుగా నా నిజంగా చెప్పాలంటే జానపదం అనేది ప్రాణం. నిజంగా ఫస్ట్ నుంచి పాట అనేది ప్రాణం అన్న. ఇప్పుడు వీళ్ళు ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా కూడా భయపడాలి. నాకు ఇంకొక భయం ఏంటంటే, రీసెంట్ గానే ఈ 1 month లో నాకు 4-5 సినిమాల ఆఫర్లు వచ్చినాయి, ఈ పాటలు పాడడానికి అదే విధంగా యాక్టింగ్ చేయడానికి కూడా. అట్లా వస్తే సరే నేను చేద్దాం అనుకుని, సరే ఈ ట్రోల్స్ వల్ల నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను అనుకున్నది రిజెక్ట్ అయిపోతాయా అంటే, ఈ ట్రోల్స్ వల్ల ఏమైనా ఇది అవుతుందా అట్లా. ట్రోల్స్ వల్ల ఏమి ఉండదు, మన టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా మనకు జరగాల్సినవన్నీ జరిగిపోతుంది. అట్లా భయపడగానే అనుకున్నా, కళమ్మ తల్లిని ఎప్పుడు నమ్ముకున్నా కూడా మనకి ఏమి ఇబ్బంది. ఇంకొకడు ఎట్లా పంపిస్తాడు అంటే, నెక్స్ట్ బిగ్ బాస్ కి పోయే ట్రోలర్ ఇతనే, మామూలుగా నెక్స్ట్ ఇతను ఇట్లా ఫేమస్ చేయాలి. ఇంకొకరు కామెంట్ పెట్టిరన్న, అసలు నేను అది మర్చిపోలేకపోతే, ఎంత కొట్టిన పాము కూడా ఈ పాము జావట్లేదు, వీడియోలు వైరల్ చేస్తుంది అది ఇది అంటున్నారు. పాము జావదు, బుస్స కొట్టి కాటేస్తుంది అని చెప్తున్నారు ట్రోలర్స్. కాటేస్తే అందుకనే కదా. అట్లా కష్టం నుంచి వచ్చినామన్నా మనం. లైఫ్ ఏంటంటే కష్టం విలువ తెలుసు, విలేజ్ లో ఎట్లా ఉన్నా తెలుసు కాబట్టి అట్లా వచ్చి ఇన్ని రోజులు కూడా ఈ హైదరాబాద్ లో బ్యాక్ బోన్ అనేది లేకుండా మనం ఒక రన్ గా మనం నడుస్తున్నామంటే ఒక చాలా ఇప్పటి వరకు పలానా భూతం రమేష్ అనే పేరు చాలా గుర్తింకా వెళ్ళింది. ఇప్పుడు ట్రోలర్ నేను అదే చెప్తున్నా, భయపడను, భయపెడతా. అవును, మీరు ఒక ఫోటో అప్లోడ్ చేశారు కదా నాని గారితో, అది ఎట్లా అంటే ఎట్లా ఆ రోజు మామూలుగా ఏమైందనంటే జస్ట్ అన్న వాళ్ళతో దిగిన అనమాట ఫోటో. దిగిన తర్వాత అది నేను చేసిన ఫోటో కాదు, జస్ట్ నేను జంగిరెడ్డి అన్నది పెట్టిన
తర్వాతకి మామూలుగా ఫాలోవర్స్ దాంట్లో ఉంటారు కదా క్రియేటర్స్, మరి నచ్చిన అన్న ఇగో నేను ఇలా చేసిన పంపిన, అరే ఇది బాగుంది కదా పెడదామని పెట్టినా కూడా ఫస్ట్ నువ్వు పోయి వానిగా ఫస్ట్ నువ్వు పోయి ఆ హీరోని కలవు, నేను గేటు దగ్గర కూడా రానిస్తారు రానియరు అని అనడం జరిగింది. ఇంకొక విషయం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈ రోజు ప్యారడైజ్ మూవీలో కట్టెలకు బొమ్మన్నది అనే సాంగ్ నాది ఫేమస్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ లో యాక్టింగ్ చేసిన పర్సనే ఈ రోజు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు శ్రీకాంత్ ఓడిలా గారి దగ్గర. ఇప్పుడు నేను కలవాలనుకుంటే 5 నిమిషాల పని అండి, కానీ నేను కలవాలి ఏంటంటే అదొక మూవీ పరంగా నేను వెళ్ళి కలుస్తా, వాళ్ళు చెప్పలేదు కలవాలనుకుంటే కలుగుంటా. నేను ఈ ట్రోలర్స్ వల్ల ఇంకొక గొప్ప విషయం, నాకు చాలా మంది సీరియల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్టర్స్ గానీ అదే విధంగా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు నా పాటలు వింటారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఎంపీ వాళ్ళు కాల్ చేసిన రోజులు ఉన్నాయి, అమెరికా నుంచి ఎన్ఆర్ఐస్ వాళ్ళు కాల్ చేసిన రోజులు ఉన్నాయి. అంత పెద్ద పెద్ద వాళ్ళే నన్ను పొగడిరు, నా గొంతు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి జరుగుతుంటే వాళ్ళందరూ కాల్ చేశారా మళ్ళీ? ఖచ్చితంగా కాల్ చేస్తారు. అంటే ఖచ్చితంగా నాకు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం వాళ్ళు చెప్పిన మాటలే. నువ్వు ఎందనంటే ఏది కూడా పట్టించుకోకు, నీ వెనక మేము ఉన్నాం, ఎంత దూరమైనా వెళ్తాం. ఒక ఐపీఎస్ అన్నాడు కదా, కామెంట్లన్నీ నువ్వు ఎందుకు అట్లా దాచిపెట్టుకో, అయితే ఒక్క సంగతి మనం చూసుకుందాం. ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క ఫాలోవర్స్ బట్టి మనం మాట్లాడదాం. ఎందుకు రమేష్ నువ్వు ధైర్యంగా ఉండాలి అది అంటే, లేదన్నా ఎందుకు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూస్తే బాగుండదు అట్లా అని అన్నట్టుగా. లేదన్నా ఎంత అనుకుంటున్నా, చిన్న ఏజ్ 25 years. నిజమన్నా నిజం. నేను ఫస్ట్ 10th మాది ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ కి వచ్చేసిన. అట్లా ఇప్పుడు 10th లో వచ్చేసారా? 10th లో. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అంటే ఉంటే మాత్రం చెప్తారా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అనొద్దు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగాలి. అంతమంది అమ్మాయిలు ఉన్నారా? అట్లా ఉంది అనమాట. అంటే బ్రేకప్స్ అలాగా? అంటే బ్రేకప్ ఏం లేదా, వదిలేస్తారా? వదిలేనంటే నాకు పర్టికులర్ గా ఎట్లా ఉండాలి, నేను సెటిల్ అయినాకనే ఇట్లా మామూలుగా మనం ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు ప్రపోజల్స్ అన్ని వస్తూనే ఉంటాయి. సెలబ్రిటీ ఏదో ఆటోమేటిక్ సెలబ్రిటీ, ఎందుకంటే 93K 100K దగ్గరలో ఉన్నారు, ఇప్పటి నుంచో పాటలు పాడుతున్నారు. నేను కూడా చూశాను, నేను కూడా స్టార్టింగ్ లో నాకు 3-4 years బ్యాక్ నేను మైక్ టీవీలో మీ వీడియోస్ అన్ని ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు, అవన్నీ చూస్తూ ఉండేవాడిని. నార్మల్ గా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నార్మల్ గా గెటప్ చేంజ్ చేసేస్తుంటారు ఎందుకు? అంటే గెటప్ ఎట్లా అంటే, ఫస్ట్ మనం ఒక ఫోక్ సీక్వెన్స్ ఏందని కట్టెల బొమ్మన్నదని సాంగ్ చేసిన అనమాట. ఆ సాంగ్ చేసినప్పుడు విలేజ్ లో ఎట్లా ఉంటది అంటే, మామూలుగా చేతికి కడియాలు, ప్రాపర్ గా విలేజ్ మనిషి ఎట్లా ఉంటది అంటే కాళ్ళకు కడియాలు, చేతికి కడియాలు పెట్టుకున్న చేస్తున్నప్పుడు కూడా. ఇంకొక విషయం చెప్పాలంటే, ఫోక్ ఇండస్ట్రీ ఇప్పుడు బాలేదు అసలు. ఒకప్పుడు జానపదం అంటే ప్రాణం ఇచ్చేటు, బూతులు అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క జానపదం బూతు. జానపదం పెద్దలు ఎవరో తెలియదు, నాకు నేనే రాజుని, నాకు నేనే మంత్రిని. ఇప్పుడు వాస్తవంగా నాకు ఇట్లా ట్రోల్ జరిగిందండి. ఇప్పటి వరకు నాకు ఫోక్ ఇండస్ట్రీ నుంచి కానీ ఫోక్ సింగర్స్ నుంచి కూడా పాటలు కావాలి, నా దగ్గర పుట్టల కొద్ది పాటలు ఉంటాయని కూడా చాలా మంది నన్ను పాటలకు అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నాకు ఇట్లా ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే ఏ ఒక్కరు కూడా స్పందించకుండా, రమేష్ నువ్వు ధైర్యంగా ఉండని కూడా ఏ ఒక్కరు కూడా ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఒక్క ఫోన్ రాలేదు ఇప్పటి వరకు. మిమ్మల్ని అసలు ఫోక్ ఇండస్ట్రీ లాగా చూడట్లేదు. నాకు అర్థమైపోయింది ఏంటంటే, అసలు ఎందుకు అంటే నా నుంచి వాళ్ళకి పాటలు కావాలి, సేకరణ పాటలని ఇప్పుడు చాలా ట్రెండ్. ఒక్కొక్క పాట నా దగ్గర నుంచి పాటలు కావాలి, నా దగ్గర నుంచి ఏమన్నా సజెషన్స్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ చేసినా కూడా వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో పాటలు ఆడించుకుంటారు. నేను ఫోక్ ఇండస్ట్రీలో లేకపోతే ఇట్లా ఫోక్ సింగర్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి, దాంట్లో చేసిన తర్వాత ప్రతి ఒక్క పాట ఏదైనా ఒక పాట ఫేమస్ అవుతుంది. వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు, ఈ పాట చేసుకోండి నేనే చెప్తా, అది కట్ చేస్తే 30-40 మిలియన్ల పాట అవుతున్నది, 100 మిలియన్ల పాట కూడా ఉన్నది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా బూత్ లైక్ ఏదైనా ఒక డబుల్ మీనింగ్ సంబంధించిన ఒక రైటింగ్ ఉన్న ఒక మీకు లిరిక్ సంబంధించి కొన్ని వస్తాయి, మీకు మంచి అమౌంట్ ఇస్తారు, ఆ పాట మీరు పాడరా? పాడమంటారు మిమ్మల్ని? అసలు పాడరు. ఎందుకు? బూత్ పాట ఎందుకు పాడాలి అంటే అది బూత్ కాదు, డబుల్ మీనింగ్ టైప్ లో ఏదో ఉంటది ఆ సాంగ్. అంటే ఆ సాంగ్ కి అది ఎప్పుడు పురాతన ఒక పాట అనుకోండి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే పాత సాంగ్స్, పాత పాటలు ఇప్పుడు డబుల్ మీనింగ్ ఎత్తుకుతుంటే బోల్డ్ కనిపెడుతున్నాయి. అంటే డబుల్ మీనింగ్ లో బ్యాడ్ వర్డ్స్ కాకుండా కొన్ని కొంటె పదాలు ఉంటాయి అన్నమాట. ఎట్లా అనంటే, ఇప్పుడు మామూలుగా అక్కక్కర నా ఎక్కర బాలక్కర నా ఎక్కర అర్రాలోడెవడమ్మో నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవడమ్మో నా ఎక్కర బాలక్కర అర్రాలా ఉన్నాడే అందాల సిన్నోడు నా కన్ను సైగల్లో వాడే ఇక ఉన్నాడు, నా కన్ను సైగల్లో వాడే ఇక ఉన్నాడు.
ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా అక్కక్కర బాలెక్కర అని అంటే ఏందనంటే ఇద్దరు అక్కలు ఉంటారు అనమాట. ఒక హస్బెండ్ ఉంటాడు, అక్కక్కర బాల అర్రోడు ఉన్నోడు ఎవడే అన్నాడు కానీ అట్లాంటి పాటలు పాడొచ్చు. ఇప్పుడు ఎంత పాటలు ఎట్లున్నాయి, దేహ తడి పోచమగుడి జామ చెట్టు కాస్తాయి జామకాయలు అంటే ఏంటి అసలు నార్మల్ గా అది? అంటే మామూలుగా జాంకాయలే కాదు కదా, మామిడికాయలు కాయవు కదా. కాయం అంటే వాస్తవంగా వాళ్ళు పాడిరు చేసిరు కానీ అంటే అట్లాంటి పాటలు ఉన్నాయి. ఇవి డబల్ మీనింగ్స్ ఏంటంటే ఇవి డబల్ మీనింగ్ పాటలు కూడా అచ్చమైన సేకరణ పాటలు అని చెప్పుకోవచ్చు మనం. అట్లా కొన్ని కావాలని క్రియేషన్ ఇవంతా కావాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సేకరణ పాటలు అంటే విలేజ్ లో 70-80 వెళ్ళి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఎక్కడి నుంచి 80 ఏళ్ళు 70 ఏళ్ళు పాటలు పాడతామని హైదరాబాద్కి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళతో 10-15 పాటలు రికార్డింగ్ చేయించుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. చేయించుకొని అమ్మ మీతో పిలుస్తాం, ఫోన్లు చేస్తాం, మీరు తర్వాతకి వచ్చి మీరు పాడాలన్న తర్వాతకి కట్ చేస్తే 70-80 ఏళ్ళ పాటలు కావాలి కానీ వాళ్ళ వాయిస్లు వద్దు. ఎవరు ఇప్పుడు ట్రెండ్ లో ఒక పాటతో ట్రెండ్ అయిపోయారు అనుకో, ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఆమెతో నడవాల్సిందే. అట్లా ఉన్నది. ఒకరికి అవకాశం ఉంటుంది. ఆ సినిమాలలో కూడా చూసుకుంటుంటే ఒక మనిషే ఆమె పాటలు పాడాలి, ఇంకెవరు కూడా పాటలు పాడకూడదు. మీరు ఒకటి మంచి ఇంకా ఒక బ్రేక్ అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా మీ పాటలు బ్రేక్లు వచ్చి, మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో ఒక కొత్తగా ఈ జనరేషన్ తగ్గట్టుగా మీరు కూడా మారిపోయి అది పాడితే మీది కూడా అవుతుంది ఏమో ఖచ్చితంగా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎండాలేసిన కోల అది ఎండి కోల అని రాముని పాట చేయడం జరిగింది, గద్దరన్న పాడడం జరిగింది. దానికి లిరిక్స్ మొత్తం మన దాని తర్వాతకి మంచి బ్రేక్ వచ్చింది మాకు. నాకు చెప్పుకోవాల్సిందంటే అయోధ్య టెంపుల్ నుంచి కూడా నాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేసిన రోజు ఉంది మొన్న రీసెంట్ గా. అక్కడికి వచ్చి ఈ పాట లిరిక్స్ పాడిరు, అంతే లిరిక్స్ ఉన్నాయి, నీ నోట వినాలనుకుంటున్నావు అంటే అది పాట పాడడం జరిగింది. ఆ పాడిన తర్వాత అబ్బా ఎంత అద్భుతం ఉంది నిజంగా. రామాయణం కథని రాముని కళ్ళకు గట్టిగా చూపించినట్టుగానే ఉన్నదని వాళ్ళు చెప్పడం జరిగింది. సూపర్ సూపర్. చాలా యాక్చువల్లీ నేను ఇందులో ఒక టాపిక్ ని స్కిప్ చేసాను. అసలు మీరు కూడా చాలా తెలుగుగా స్కిప్ అయ్యారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ టాపిక్. ఏంటి అసలు నాకు నార్మల్ మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని నాకు. నేను బేసిక్ స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్ నాకు. అవునా? అబ్బా నేను చాలా బాగా వింటుంటా. అంటే మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో అంటే నా 10th క్లాస్ అప్పుడు అట్లా ఉంటారు కదా ఫ్రెండ్స్, అంత అయిపోయింది గెట్ టుగెదర్ పార్టీ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను భూతం రమేష్ అనేది ఒక సింగర్ గా ఒక యాంకర్ గా రాణిస్తాను. ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నమాట. అమ్మాయి ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా క్యాజువల్ గా మాట్లాడడం జరిగింది అనమాట. ఇట్లా ఉన్నా బాగా అంటే పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు, నేను తెలుసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండేది, అట్లా ఉండేది కాబట్టి అట్లా చూస్తూ ఉండేవాళ్ళు. లైక్ ఫోటో అంటే మామూలుగా మనను ప్రతినిత్యం ఏంటంటే స్టోరీస్ గానీ అట్లా చూస్తూ ఉండేది అనమాట. నేను పెట్టే స్టోరీ గానీ ఫాలో అవుతాను. కానీ తనే అని నాకు తెలుసు, బట్ కానీ ఇన్ని రోజులు తెలవకుండా అట్లా ఉందని. బట్ కానీ లవ్ అనేది ఏం లేదండి, మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా, ఎందుకంటే సెటిల్ అవ్వాలి. అంటే లవ్ లేదంటే లైక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని కొత్తది నడుస్తుంది లైక్ అలా అట్లేం ఫ్రెండ్సే అంతే, జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అనుకోవచ్చు అంతే. అంటే అసలు మీకు బ్రేకప్ అవ్వలే? బ్రేకప్ అయితే ఏమి లేదు, మనం లవ్ కంటిన్యూ చేయలేదంటే కంటిన్యూ చేయలేదు. అంటే ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను సెటిల్ అయినాక అప్పటి వరకు ఆగితే చెప్పండి ఖచ్చితంగా మిమ్మల్ని చేసుకుంటా, అట్లా ఉన్నారు. అట్లా వర్జిన్ అంతే. స్టిల్ రామునికి సీత ఒక్కతే, ఈ భూతం రమేష్ కి సీత ఒక్కతే. మరి సీతలు అన్నారు సీతలు అంటే వాళ్ళు గోపికలు, కృష్ణునికి గోపికలు ఉంటారు కానీ రాదొక్కతే, రామునికి సీత ఒక్కతే అంతే. ఇప్పుడు రాముడు అంతే. నిజంగా నేను రామునే అండి, గొప్పగా నేను చెప్పుకుంటా. ఎందుకనంటే ఇప్పుడు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు వైష్ణవి అని ఎంతో ఒక అమ్మాయిని చంపేయడం జరిగింది. ఎంతో మంది ఆడపిల్లలు, ఎంతో మంది రైతులు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ మీద ట్రోల్ ఆపేసి దీని మీద ట్రోల్ చేయడం కన్నా వాళ్ళ మీద వాళ్ళకు న్యాయం జరిగేదాకా పోరాడడం బెస్ట్ అని నేను చెప్తున్నా. అన్యాయం జరిగిన కాడ ఇలాంటి ట్రోల్ ఫైర్ చేస్తే ఎంత టోన్ అయినా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ రోజులలో ట్రెండింగ్ ఉన్న పదమే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనేది, యూట్యూబ్, ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి. ఏ చిన్న విషయాన్ని కూడా మనం ప్రపంచం వ్యాప్తంగా వ్యాపించాలంటే ఇదే. మిమ్మల్ని శ్రీముఖి సాంగ్ లైక్ అప్పుడు చాలా రోజుల కింద ఒక కామెడీగా ఒక షోలో మిమ్మల్ని ఇమిటేట్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలి, అది మీరు ఇమిటేషన్ అనుకుంటున్నారా లేకపోతే మీ పాటను పాడిందని అనుకుంటున్నారా? ఫస్ట్ అది విన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే నా పాటను కూడా వీళ్ళు వాడుతున్నారా అని అప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అంటే రాను రాను ఇట్లాంటి జనరేషన్ చూస్తుంటుంటే వీళ్ళు ఎందుకు పాడిన తర్వాత కోపం వచ్చిందండి నిజంగా నేను చెప్తాను. అంటే ఇట్లా పాడడం అంటే ఆ రోజు స్కిట్ చేసిరు కదా, స్కిట్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం పాడినప్పుడు నిజంగా
నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. శ్రీముఖి అక్క పాడింది, అవినాష్ అన్న పాడినారు కదా అని అనుకున్నాను. ఇప్పుడు కూడా నాకు వాళ్ళ మీద కోపం ఏం లేదు. బట్ కానీ ఇలాంటి ట్రోల్స్ ఇలాంటివి చూస్తే నేను అది పెట్టినాక మిగతా ట్రోల్స్ వచ్చినాయి. మీరు పెట్టుకున్నారు యాక్చువల్లీ. నేను జస్ట్ అది ఫన్నీగా జస్ట్ ఏమని పెట్టంటే శ్రీముఖి అక్క, అవినాష్ అక్క థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ అని నేను దాంట్లో కామెంట్ పెట్టినా. దాని తర్వాత ఇలాంటి ట్రోల్స్ వచ్చి అంటే ఇట్లా చేయడం వల్ల వచ్చినాయి అని అనిపించింది. కానీ ఆ ప్రాబ్లం ఏం లేదు. నేను ఆయా షీర్ అనే పాట కూడా పాడడం నా తప్పే వాస్తవంగా చెప్పాలంటే. కానీ నా గురించి ఎన్నో వీడియోలు ఎన్నో తెలుసుకున్న వాళ్ళు ఈ రోజు ఇట్లా మాట్లాడడం వల్ల నిజంగా చెప్తుంటే బాధ అనిపించింది. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు శ్రీముఖి అక్క అని అన్నారు కదన్నా, ఇంకొక రియాలిటీ షో, అద్భుతమైన కామెడీ షో, ఒకప్పుడు ప్యాన్ ఇండియా మోడల్లో ఉన్నది మన ఈ తెలుగు ఇండస్ట్రీలో. ఒక జబర్దస్త్ షోకి నన్ను ప్యారడీ సాంగ్స్ కు పాడాలని పిలిచిరనమాట. అయితే ఆ కామెడీ షోలో ఏమైందని అంటే ఆ ప్యారడీ సాంగ్ ఒరిజినల్ గా పాడకుండా ప్యారడీగా పాడించిన అనమాట అక్కడ పాట. కొంతమంది జడ్జెస్ ఉండి అక్కడ ప్యారడీ సాంగ్స్ మేము పాడిన దానికి డైరెక్ట్ గా తిట్టేసారు అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కొట్టే ఆర్కెస్ట్రా వాళ్ళని తిట్టేశారు. అంటే ఒక రియాలిటీ షోకి ఇక లైఫ్ లో పోవద్దు అనుకున్నా, ఆ షోకే పోవద్దు అనుకున్నా. బట్ చూసుకున్న తర్వాతకి ఏమైందని అంటే తర్వాత నన్ను ఆ కామెంట్ లో చూసుకుంటే అది బ్లాస్ట్ పడింది, మంచి హిట్ అయింది, ప్రజలు మొత్తం దాన్ని ఆదరించుకొని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. జడ్జిమెంట్ రాంగ్ అయింది అక్కడ. నేను అనుకున్నా ఏంది వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు, నా పాటని వాళ్ళ ఆర్కెస్ట్రా వాళ్ళని డైరెక్ట్ గా ఆ జడ్జ్ అనే ఒక పర్సన్ వచ్చి డైరెక్ట్ మిమ్మల్ని కొట్టేస్తా అన్నాడు ఆయన. అప్పుడు నేను చాలా ఫీల్ అయినమాట, ఏంది ఇట్లా ఎందుకు అన్నాడు. తర్వాతకి ఆ టీం లీడర్స్ కానీ నిన్ను కాదు రమేష్ వెళ్ళి ఏం లేదని నాకు డైరెక్ట్ క్యాంప్ చేసి పంపించేసారు అనమాట. దాని తర్వాతకి ఆ కామెంట్స్ లలో నేను చూసుకుని అద్భుతమైన సింగర్ వచ్చి పాడిపోయినారు. కట్టెల బొమ్మ అనే పాట అప్పుడు విన్నాం. మీరు భలే పాడిరని కొన్ని రియాలిటీ షోల తర్వాతకి ఆ కింద కామెంట్స్ చూసినాక మళ్ళీ ఖచ్చితంగా ఇదని తీసుకోండి, మీ టీమ్ లో జాయిన్ చేసుకోండి అది అని చెప్పారు. జాయిన్ చేసుకుని నాకు వేరే టీమ్స్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నాకు అట్లాంటి ఫస్ట్ డేనే అలా జరిగింది. కానీ నాకు అప్పుడు అనిపించలేదు, వేరే వాళ్ళు చెప్పారు అనమాట. ఆ రోజు అన్నది నిన్నే ఇట్లా అన్నారు, ఇది సంగతి నిన్ను ఆర్కెస్ట్రా వాళ్ళు అన్నారు అంటే మనం పోయింది పేరడీ సాంగ్స్ పాడడం. అయితే నేను అప్పుడే అనుకున్నా వీళ్ళు జడ్జిమెంట్ కూడా తప్పించారు అనుకొని నన్ను పిలిచినా కూడా నేను వెళ్ళలేదు. ఇక నాకు చాలా టైమ్స్ పిలిచిరు అనమాట. తర్వాతకి ఇక నేను వదిలేసుకున్నాను అనమాట. అట్లా నాకు బేసిక్ గా మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాయిస్ మీరు ప్లస్ అని చెప్పారు. బట్ ఆ మోడ్యులేషన్ మీరు మార్చుకున్నారా లేకపోతే అది చిన్నప్పటి నుంచి అంతేనా? చెప్పేది ఏంటంటే అమ్మ ఇచ్చిన వరం, అమ్మ జన్మ నుంచి వచ్చిన గొంతే ఇది, అంతే. అది మీరు మార్చేది ఇప్పుడు నేను చెప్పిన ఇందాకేంద్ర అది దాన్ని కొంచెం లౌడ్ గా మాట్లాడాలంటే నేను నటించాను అని చెప్పిన. నా రియాలిటీనే ఇది, నేను ఇట్లనే మాట్లాడతా. ఇప్పుడు మనం మార్చుకోవాలి అది అని అనుకుంటే మాత్రం ఎన్ని రోజులు మార్చుకుంటా. స్కూల్లోనే మీ స్కూలింగ్ టైంలో ఆ టైంలో ఏమైనా సేమ్ దీని మీద కామెంట్లు చేసేవాళ్ళు? ఇంకా ప్రోత్సహించారు నిజంగా చెప్పుకోవాలనుకుంటే. ఎట్లా అంటే ఆ స్కూల్ డేస్ వల్లనే నేను ఇంత దూరం వచ్చిన అన్న చెప్పాలంటే. వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసి స్కూల్ కి నేను వెళ్ళకున్నా కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏం చేసేది అంటారే, భూతం రమేష్ వచ్చిందంటే నేను స్కూల్లో ఏ పాట పాడినా కూడా అదొకటి నేనుండే సూర్యాపేట లోకల్లో ప్రతి ఒక్క స్కూల్లో పాడేది పాట. అట్లా చేసిన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇష్టపడేది. నేను రాకున్నా కూడా నా ఫేమ్ ఫిల్అప్ చేసేది అనమాట. వాడు వస్తే ఖచ్చితంగా పాడతాడు. ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా పాడుతూనే ఉండేది అనమాట పాట. యాక్చువల్లీ ఇంకోటి అక్కడ ఈ సాంగ్ కి ఇలా ట్రోల్ చేసి మిమ్మల్ని అలా అంటున్నప్పుడు మీరు చెప్పొచ్చు కదా, నాకు గడ్డం ఉంది, నీసం ఉంది, ఎందుకు నన్ను ఇలా అంటున్నారని డైరెక్ట్ ఎప్పుడు కామెంట్ పెట్టాలని అనిపించలేదా? లైక్ ఒక వీడియో చేసి పెట్టాలని అనిపించలేదా మీకు? అనిపించలేదు. ఎందుకు? ఎందుకంటే బయట కుక్కలు ఎన్నో మురుగుతాయి, మనదేందో మనకు తెలుసు. నేను అదొక్కటే అనుకున్నా అన్న. అంటే బయట ఆటోమేటిక్ ఎంత మంది ట్రోలర్ చేసినా, నాకు ట్రోలర్ చేసిన వాళ్ళని చెడుగా చేసినా కూడా నేను ఈ రోజులలో ఇంతమంది జనం ఈ రోజు కూర్చుని అంటే గొప్ప వాళ్ళని కూడా కొంచెం మెచ్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది చెడుగా చెప్పిన వాళ్ళని నేను బ్యాడ్ గా అంటున్నాను. అందరూ కామెడీ ఫన్ గా మీమ్స్ గా చేసి, కొంతమంది అయితే నన్ను ఇష్టపడి కూడా అతని గురించి మీకు ఏం తెలుసు అని మీరు ఇట్లా ట్రోల్ చేస్తున్నాడు. ఎంతో మంది కళాకారులను తీసుకొని ముందు తన లైఫ్ తన జర్నీ మొత్తం మీరు చూసుకొని ట్రోల్ చేయండి అని అన్న. అట్లా ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆ వీడియోలు చేసి మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేస్తున్నా, అన్న సారీ తప్పైంది, నీ గురించి మేము తెలియక ఇట్లా చేసినాం అని అట్లా చెప్పడం జరిగింది అనుకుంటా. శ్రీముఖి పాటలు పాడారు కదా, ఆ పాట ఒకసారి పాడతారు. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందును, చేతి గాజులు వాయేరా సెలికాడ
రాజడిగితే మందును చేమంచి రోకలన వేసిన దాన చేజారిపోయినవే చేమంచి రోకలన వేసిన దాన చేజారిపోయినవే కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందును కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందును మీ ఊళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయెననవే మీ ఊళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయెననవే. సూపర్ 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 బాగా. ఇది మొత్తం లిరిక్స్ మీరే రాసుకున్నారు? మొత్తం లిరిక్స్ అంటే సేకరణ పాట, అంటే ఊర్లో ఇట్లా ఇదే చెప్పిన కదా మంగ్లీ ఇట్లా మన ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వస్తున్న సింగర్స్ కానీ లేకపోతే ఎవరైనా చూసుకుంటే సినిమా పాటలు చూస్ చేసుకొని లేకపోతే ఇలా జెన్జీకి సంబంధించిన ఈ పాటలు చూస్ చేసుకొని వస్తూ ఉంటారు. బట్ వై ఫోక్ ఎందుకు ఎంచుకున్నారు? నేను ఎట్లా అంటే నేను ఫస్ట్ మనం విలేజ్ నుంచే కదన్నా ఉన్నది. అయితే ఒక వాస్తవంగా అమ్మ ఊర్లో పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడేదన్నమాట. మామూలుగా ఊర్లో బర్లను కాసుకుంటా, మామూలుగా ఆవులను కాసుకుంటా, ఆవులు ఆవులో ఐ మంచి ఆవులు ఆవులు ఆవులో ఐ మంచి ఆవులు ఆవుల్లాగా సెటి ఆది నారాయణుడే రారే రారే అమ్మో మా బాబును ఉయ్యాలయ్యం రారే రారే అమ్మో మాకు నన్ను ఉయ్యాలయ్యా అనుకుంటూ చిన్నప్పటి నుంచి అమ్మ జోల పాటలు పాడుకుంటాం. అప్పటి నుంచి పాడుతున్న కొద్దీ నేను అడిగేది అనమాట, అమ్మ ఏం పాటలు, సినిమా పాటలు ఉంటాయి కదా, సినిమా పాటలు ఉన్నాయి, ఇవేం కొత్తగా ఉన్నాయి అంటే ఇవి జానపదాలు, ఒక కష్టం నుంచి వచ్చిన పల్లె పాటలు. ఒకప్పుడు సినిమా పాటలకి ఇట్లా ఉన్నాయి కానీ జానపదాలు ఏమి ఇక్కడనే మట్టిలో కలిసిపోతున్నాయి, ఇట్లానే ఇప్పుడు నేను పాడుతున్నా ఇంతవరకే ఉంటుండే, బయటికి వెళ్ళట్లేదని అనుకున్న సిచ్యువేషన్ అప్పుడే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను, ఈ పాటలు నేర్చుకోవాలి, నా వంతుగా ఈ జానపదాన్ని బ్రతికియాలని అనుకున్నాను. నేను అట్లాంటి కొన్ని వందల పాటలు సేకరించిన, ఊరు తిరుక్కుంటా కూడా. ఇప్పుడు పెద్ద పెద్ద 70 ఏళ్ళు 80 ఏళ్ళ దగ్గర కూడా వెళ్ళి కూడా నేను అమ్మ నీకు ఒక 500 ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా, నీకు ఆ దగ్గర ఏమైనా పాటలు ఉన్నాయా, అట్లాంటి పాటల్ని మనం తీసుకొని నేను వేరే సింగర్స్ కానీ వేరే పాటలు వాడేదన్నమాట. అట్లా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేదన్నమాట. ఈ పాట బ్రతుకుతుంది సజీవంగా పల్లె పాట అని అంటే. మంగ్లీ గారికి ఏమైనా సాంగ్స్ ఇచ్చారా? అంటే నేను మంగ్లీ గారి కంటే ఇప్పుడు మామూలుగా బాయిలోనే పాట నాగవ్వ అంటే సజెషన్ ఏంటంటే పాట నాది కాదు, భిక్షమ్మ అనే అమ్మ ఒక అమ్మ ఇది ఉన్నది కదండి, ఉంటారు రావు తల్లి రేణుకెళ్ళమ్మ నిన్ను రాజుగారు పిలవన పేరేనుకెళ్ళమ్మ, ఆ పాట అడిగిందనమాట. అంటే మామూలుగా మన దగ్గర మన బోనం పాటలు ఉన్నాయరా ఏదైనా ఉంటే చెప్పు మనం చేద్దామని అంటే, అక్క పలానోళ్ళ దగ్గర ఉన్నాయి నేను ఒకసారి చెప్తాను చెప్పేసి నేను మా పేరు సజెషన్ చేసి పంపించడం జరిగింది. తర్వాత కూడా వాళ్ళు కూడా థ్యాంక్ యూ రమేష్ మంచి పాట ఇచ్చిన, అది కూడా మంచి 100 మిలియన్ పాట. బోనాలు అప్పుడు మస్తు ట్రెండ్ అయింది, మంచిగా అనిపించింది. మీరే చేయొచ్చు కదా. అంటే ఒకటి విషయం ఏంటంటే అన్న, ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమందికి ఫుల్ టాలెంట్ ఉన్నా కూడా అక్కడే ఉండిపోతున్నారు. ఇప్పుడు మామూలుగా మంగ్లీ అక్క గానీ మధుప్రియ గానీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నారు, వాళ్ళు ఏం చేసినా కూడా ట్రెండే ఇప్పుడు నిజంగా చెప్పాలనుకుంటే. కానీ అలాంటి ట్రెండ్ సృష్టించే వాళ్ళు ఇంకెందరో ఉన్నారు. అట్లా అది ఒకప్పుడు జరిగిపోయి కానీ ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ఈ జెన్జీ బ్యాచ్ అయిపోయి లేటెస్ట్ లైక్ ఇలా ఏదైతే ఈ మీనింగ్ ఆ మీనింగ్ ఏదైనా కొంచెం ట్రెండింగ్ మాస్ ఇలా కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు మరి ఇలాగే ఈ టైప్ ఆఫ్ వేలోని పాటలే పాడి ఈ జెన్జీకి జనాలకి కనెక్ట్ అవ్వాలంటే కష్టం కదా. అవును కష్టమే, మరి అందుకనే కదా దాని గురించి కొత్త పాటలు కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఒక ట్రెండీ అంటే మనం చాలా బోల్డ్ పాటలు అయితే చేయమండి నిజం చెప్పాలంటే. ఇప్పుడు జానపదాలు కూడా బోల్డ్గా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వేషాధారణ కూడా కొంచెం గలీజ్గా ఉన్నదన్నమాట నిజంగా చెప్పాలంటే. దాన్ని కాకుండా జానపదం అనేది ఒక పచ్చని పైరు ఎట్లా ఉంటుందో అట్లనే ఆ పాట ఉంటే ఉంటది. ఇప్పుడు మామూలుగా ఎన్నో పాటలు కూడా ఇదివరకు ఉన్న పాటలు కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు ట్రెండ్ లోకి వస్తున్నాయి ఆ పాటలు. కానీ ఆ పాట గొప్పతనం అప్పట్లో ఎంత బాగా చేస్తే ఎట్లా ఉంటది. అందుకని మామూలుగా డబల్ మీనింగ్ లేకుండా ఉండే న్యాచురల్ జానపదాలు యాడ్ అయితే మాత్రం అట్లాంటి పాటలే చేస్తా. నాకు పేరు వచ్చినా రాకున్నా కూడా చెడుకైతే నేను పోను. బూతులు వచ్చా? బూతులు బండ బూతులు వచ్చు అంటే గట్టిగా తిడతా. దాన్ని వాసన చెప్పేది ఏంది భయపడినా అది ఒక్కసారి వాయిస్ రేజ్ చేసిన అనుకోండి కథం వేరే లెవెల్ ఉంటుంది. తెలిసిన ఒక పెద్ద బూత్ ఏంటి, బీపేస్తా. వద్దు అంటే బీపేస్తా నార్మల్ జస్ట్ హింట్ ఇవ్వండి, నాకు అర్థమైపోతుంది.
వచ్చి తిడతారా ఎవరినైనా? చాలా కోపం వచ్చినప్పుడు ఎలా తిడతారు ఒకసారి తిట్టండి. అంటే తిట్టాలంటే ఇప్పుడు అది ఇంకా ట్రోల్ చేస్తారు. లేదు ఇప్పుడు ట్రోలర్స్ అనుకోండి, నన్ను ట్రోలర్ అనుకోండి, నేను మిమ్మల్ని ట్రోల్ చేశా, ఇప్పుడు మీరు ట్రోలర్స్ కి తిట్టాలనే కోపం ఉంటది, పక్కా ఉంటది, అది తిట్టండి. అంటే తిట్టాలని అంటే ఇప్పుడు వాళ్ళు నా మీద కొంచెం సానుభూతిగా మళ్ళీ అనుకోండి అన్నాను, అందుకే తిట్టండి, తిట్టండి, అది ఫ్రీ అయిపోతారు, మీకు రిలాక్స్ అయిపోతారు. జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ అంటారు, ఆ టైప్ లో నేను ఇది ఇస్తున్నా. తిట్టాల నిజంగా మీరు అంటున్నారు, తిట్టాలని అనుకుంటే నా ట్రోల్ వచ్చినప్పుడే తిడుతున్నా. లేదు నేను చూడాలనుకుంటున్నాను, తిడుతుంటా, తిట్టండి తిట్టండి, బూతులు వద్దులే, నార్మల్ గా తిట్టండి. ఎలా తిడతారు? వద్దు, ఎందుకంటే వాళ్ళు అట్లా చేసిరని నేను మళ్ళీ వాళ్ళకి అట్లా చెప్పడం. ఇంత మంచిగా ఇది ఎలా బ్రతుకుతావు రమేష్ అసలు? అంతే. మీ జర్నీలో టఫెస్ట్ ఫేస్ ఏంటి? టఫెస్ట్ అని అంటే నేను నా స్టార్టింగ్ జర్నీలు చెప్పినా కదన్నా, హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను చెప్పిన ఇంట్లో 500 తీసుకొని హైదరాబాద్కి వచ్చేసినప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరనమాట. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ కి నేను నిజంగా ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడుతాను, నాకంటూ అంతో ఇంత పేరు వచ్చిందంటే ఒక మైక్ టీవీ సంస్థ, అప్పిరెడ్డి సార్ గాని, అదే విధంగా ఉదయ్ అన్న, సతీష్ అన్న, చాలా మంది ఉన్నారు దీనికి కారణం. ఇంట్లో ఎంతో మంది కూడా నాకు రమేష్ నువ్వే చేస్తావు, ఎంతో మంది విన్ అయిన వాళ్ళని కూడా వదిలిపెట్టి నన్ను పిలిచి ఒక కంటెస్టెంట్ గా వచ్చినా కూడా నన్ను అక్కడనే కూర్చోబెట్టి, ఇగో ఈ సీట్ ఇది నువ్వే యాంకరింగ్ చేసే, ప్రతి ఒక్కరిని నువ్వు ఇంటర్వ్యూ చేయని వీధి గల్లీ తోలిరు అనమాట. గల్లీకి ఒక కళాకారులు ఉన్నారని నాకు అప్పుడు అర్థమైపోయింది. విలేజ్లలో మనం డప్పు కాళ్ళు గజ్జె కట్టుకొని డప్పు సంకన పెట్టుకొని ఒక్క డప్పు వాయిస్తే ఎన్నో వందల గొంతులు బయటకు వస్తాయి అని నాకు అర్థమైపోయింది. అట్లా తిరుక్కుంటేనే నేను అట్లా చేసిన. అప్పుడు అట్లా తిరుక్కుంటున్న సమయంలో ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు అన్నట్టు కొంచెం మంది పెద్ద పెద్ద సింగర్స్ కూడా, వీడు ఇంటర్వ్యూలు చేస్తున్నాడా, వీని ఇంటర్వ్యూకి ఎవరు పోతారు అసలు, వీడి ఇంటర్వ్యూ చేస్తే అసలు ఎవరు చూస్తారు అన్న వాళ్ళే, మా ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకుంటావు, మమ్మల్ని ఎప్పుడు ఇట్లా అడుగుతావు అన్న సిచ్యువేషన్కి వచ్చిన. అది నేను గర్వంగా చెప్పుకుంటున్నా. బాధపడ్డ సమయము అదే, గర్వపడ్డ సమయం అదే. ఇప్పుడు శాలరీ పని చేస్తున్నారా? ఎంత ఉండొచ్చు దగ్గర ఉంటుంది? బాగానే ఉంది. ఓకేనా? ఓకే, ఫుల్ హ్యాపీ. ఫ్యామిలీతో ఉంటున్నారా ఇక్కడ? లేదు నా అమ్మ వాళ్ళంతా ఇక్కడే, నేను మామూలు ఇక్కడే ఉంటా. బాబాయ్ అంటే బాబాయ్ వాళ్ళతో ఉంటా. ఇక్కడ సింగిల్ గా సోలోగా ఉందా? సోలోగా అయితే ఫుల్ ఎంజాయ్. పార్టీలకి వెళ్తారా? వెళ్తాం కదా. వెళ్తారా? తాగడం ఏం లేదు, తాగేదైతే ఏం లేదు, మామూలుగా కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఏమంటే. నిజమన్నా, నేను అసలు నా సర్కిల్ లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, కానీ మందు తాగిన వాళ్ళకన్నా తాగినట్టు నేను చేస్తా, అంత కిక్ నాకు ఎక్కుతుంది. అట్లాంటి పార్టీలకు వస్తే వాసన చూస్తే చాలా వాళ్ళు నటించారు, నేను జీవించేస్తా. ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాను, తాగను బట్ అన్ని ఎంజాయ్ చేస్తా. సూపర్. మీరు పాట పాడేటప్పుడు ఎప్పుడైనా ఎమోషనల్ గా బ్రేక్ అయ్యారా? లైక్ ఎప్పుడు? ఏ సిచ్యువేషన్, ఏ సాంగ్? అంటే మామూలుగా అంటే నేను బాధపడ్డా సమయం అంటే ఒక సాంగ్ లో మీరు ఎమోషనల్ గా తీసుకున్న పాట రూపంలోనే చెప్తాను. అది నాదొక కథగా నేను ఎట్లా వచ్చిన అర్జెంటీని మీకు పాట రూపంలో చూపిస్తాను. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట పాడుతున్నా ఈ పూట, చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా, జానపదం ప్రాణమాయే, పల్లె పదం ఊపిరాయే, జీవితం ఎటు పోవునో గమ్యం ఎటు చేరునో, నమ్ముకొని అమ్మ ఉండే ఎదురు చూస్తూ నాన్న ఉండే, నా కథే మౌనో పాటను నమ్ముకుంటినో, మా అమ్మ నాన్నలా గౌరాల కొడుకుని, మా అమ్మ నాన్నలా గౌరాల కొడుకుని. అన్నా కోట్ల ఆస్తులు లేవన్నా, కోట్ల ఆస్తిని నేనన్నా, కోట్ల ఆస్తులు లేవన్నా, కోట్ల ఆస్తిని నేనన్నా, అమ్మ ఒడిలో ఉండంగా జోల పాటలెన్నో నేర్పింది, పాట పాడురా బిడ్డ అని నన్ను సాగా నంపింది, పాట పాడు
పాడుర బిడ్డానే నన్ను సాగానంపింది ఎన్నెన్నో జన్మల ఫలమో పాటమ్మతో నా బంధం పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ అందాల భాగ్యనగరం అదరహో భాగ్యనగరం నా ఒంటరి ప్రయాణం దరి చేరేనన్న నమ్మకం నా ఒంటరి ప్రయాణం దరి చేరేనన్న నమ్మకం. సూపర్ సూపర్ సూపర్. అంటే ఈ పాట ఇది నా స్ట్రగుల్ అన్న, నిజంగా నాదొక్కని స్ట్రగులే కదా పాట గానిలో ప్రతి ఒక్క కళాకారుడు చాలా బాధ అనిపిస్తుంది ఈ పాట పాడుతున్నప్పుడు గానీ. ఎందుకంటే ఇట్లాంటి ట్రోల్స్ చూస్తున్నప్పుడు గానీ, అదే విధంగా ఇట్లా ఎంతో స్ట్రగుల్ పడి వస్తాం కదా ఈ చిన్న చిన్న వాటికి ఇట్లా చూసరికి బాధ అనిపిస్తుంది. ఏడుస్తారా మీరు? 4 గోడల మధ్యలో ఏడుస్తూ ఉంటా, నలుగురు మధ్యలో నేను నవ్విస్తూ ఉంటా. ఎప్పుడైనా సరే నాకు ఎంత కష్టం వచ్చినా సరే నేను ఆ 4 గోడల మధ్యలో ఇట్లా తుడిచిపడేస్తా. ఇప్పుడు నన్ను ఒకసారి నవ్వించండి. నన్ను చూస్తేనే మీరు నవ్విర్రు, నవ్వించండి అని కదా. నవ్విస్తా. ఎట్లా నవ్విస్తున్నా చెప్పనా? పాటతోనే కితలు పెడతా. కంట్ల నువ్వే కాలల నువ్వే కనరాక పోతివో బావా కాయ దాగిన పానవరా బామ్మరిది గంజి దాగుట కష్టమేరా ఓ బావా దూరదేశం నువ్వే పోతే దుఃఖం వచ్చే నా ముద్దు బావా పారదేశం నువ్వే పోతే పానం బాయరా నా బామ్మరిది. మరి మన ఇద్దరం అప్పుడు ఏం చేసినాం ఎరికేనా? పంచుకున్న కళ్ళు సుక్క నవ్వులుకున్న మూలుగా బొక్క యాదుకుందా ఓ ముద్దు బావా ఎంట తిరిగేటోనే గాదా సందులున్న సూరం మిల్లు సూరమ్మ బిడ్డను చూసి ముసి ముసిగా నవ్వినవయ్యో ముచ్చట వచ్చినవయ్యో. ఇవన్నీ నీకెలా చూసి నేను చేశాను. ఆ పక్కన ఉన్నది నేనే కాబట్టి అట్లా. అంటే జానపదం యొక్క గొప్పతనం అన్న ఇది. కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఒక లిరిక్ పాడారు కదా, కళ్ళ కింద కాళ్ళ కింద, అది అంటే ఏంటిది? స్టార్టింగ్ ఒక ఈ పాట పంచుకున్న కళ్ళు సుక్క ఏంటి అదే ఈ పాట స్టార్టింగ్ ఒకసారి కంట్ల నువ్వే కాలాల నువ్వే కానరాక అంటే కంట్ల ఇప్పుడు మీ సిచ్యువేషన్ నేను చెప్తానన్నా. ఎక్కడో నా ఇంటర్వ్యూలు మీరు చూసినా అన్నది, ఎక్కడో మీ ఇంటర్వ్యూలు నేను చూసినా కంట్ల నువ్వే కాలాలు నువ్వే బావా కాలల్లో నువ్వే అంటే ఏ కాలంలో నువ్వే పడుకున్నప్పుడు కళలు వస్తాయి కదా, అది కళ్ళలో కళలో కళలో వేరు, కాలలు అంటే కంట్ల నువ్వే కాలల నువ్వే. ఓ కాలల్లో అంటే కళలా, కళలు అంటే అర్థమైంది. మీ మైండ్ ఎక్కడుందో నాకు. ఇది అన్నారబ్బా, అది నేను అది తెలుసుకున్నా. సూపర్ సూపర్ సూపర్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటుంటారు. మీరు చాలా మంది సింగర్స్ ని చూస్తుంటారు, వాళ్ళ పొజిషన్స్ ఇప్పుడు మీరు చూస్తుంటారు. నేను ఈ పొజిషన్ లో ఉండాలి అని అనుకుంటారు కదా, అలా మీకు ఒక పొజిషన్ అని మీరు అనుకున్నారా? మీ టార్గెట్ ఒకటి అనుకుంటున్నారా? ఏంటో టార్గెట్? అంటే ఫస్ట్ ఎట్లా అనుకున్నా అంటే పాటల ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక సింగర్ గా రావాలనుకున్నాను. బట్ కానీ నాది సింగర్ నుంచి చెంది యాంకర్ గా మళ్ళీపోయింది అనమాట. మొత్తంగా అట్లా వచ్చినప్పుడు కూడా ఏమైందనంటే చాలా మంది అభిమానిస్తున్నారు కదా, అభిమానించిన వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు. నేను హైదరాబాద్ లా ఉంటున్నా అంటే కొంతమంది రైస్ బ్యాగులు వేస్తారు, అయ్యో వద్దమ్మా అన్నా నాకు తెలియకుండా నా ఇంటి లొకేషన్ తెలుసుకొని వచ్చి రైస్ బ్యాగులు పంపిస్తూ ఉంటారు. నాకు ఏదైనా ఆపత ఉన్నది, నేను పలానా దగ్గర నేను షూటింగ్ చేయాలంటే నేను ఎంత మంది ఇంటర్వ్యూ చేసినా దాదాపు ఒక ట్రాలీ కట్టుకుంటారు, ఒక గెట్ టుగెదర్ లాగా వచ్చేస్తారు అక్కడికి. కట్ చేస్తే ఎవరు ఆ ఊరు అవసరమే లేదు, మొత్తం మనోళ్ళే. ఇంకొకటి ఏంటంటే కళాకారునికి కోట్ల ఆస్తి అట్లా రావాల్సిన అవసరమే లేదు. క్లాప్స్ ఒక గొప్పగా ఇది అంటారు కదా, నీకు మంచిగా గొప్పతనంగా మాటలు చెప్తారు చూడండి, అట్లాంటివి వింటే కడుపు నిండిపోతే అదే కోట్ల ఆస్తి. ఇంకా నేనున్న జర్నీలో ఖచ్చితంగా ఏమనుకున్నట్టు ఫస్ట్ ఒక మూవీలో వాడాలనుకున్నా. ఈ మధ్య కాలంలో నాకు మూవీ ఆఫర్స్ వచ్చినాయి కదా, ఖచ్చితంగా. కానీ ఒక మూవీలో పాడినది మంచి బ్లాక్ బస్టర్ ప్యాన్ ఇండియా మూవీలో పాడిన. అంటే మూవీ కూడా పేరు అదంతా చెప్పొద్దు అన్నారు, బట్ కానీ పాడిన అనమాట. పాడతారా? పాడాలనంటే అది సేకరణ పాటే అనమాట, అంటే ఒక అమ్మవారి గురించి. బట్ కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, రిలీజ్ అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు రిలీజ్ అవ్వలేదు కదా. అంటే ఆ ఎల్లమ్మ సాంగ్ పాడదాం నేను ఒక పాడిన పాటలో. పాడతారా? పాడతా. పుట్ట పుట్టలా గద్దె పుట్టల్ల గద్దె ఎల్లమ్మ పూల్ల
పుల్లగద్దో ఎల్లమ్మ జోగు జోగురాలు జోగురాలమ్మో ఎల్లమ్మో మా వీరాలమ్మో ఎల్లమ్మ ఎల్లు ఎల్లారి మాత ఎల్లా వెళ్ళమ్మో బయలెల్లి నువ్వే రావమ్మో ఎల్లమ్మ పుట్ట పుట్టలా గద్దె పుట్టల్ల గద్దో ఎల్లమ్మో పుల్ల గద్దో ఎల్లమ్మ జోగు జోగురాలు జోగురాలమ్మో ఎల్లమ్మో మా వీరాలమ్మో ఎల్లమ్మ కండే కండెల్లారాని కండెల్లరాని ఎల్లమ్మో గవ్వల్ల రాని ఎల్లమ్మ ఏదుమ్ము బండారి వెనక వడిగట్టే ఎల్లమ్మ ముందు వడిగట్టే ఎల్లమ్మ ముత్తుమ్ము బండారి ముత్యాల పోగే ఎల్లమ్మ ముత్యాల పోగే ఎల్లమ్మ జోగు జోగురాలు జోగురాలమ్మో ఎల్లమ్మో మా వీరాలమ్మో ఎల్లమ్మ మా వీరాలమ్మో ఎల్లమ్మ. ఈ పాట సూపర్. అంటే దీనికి రివర్స్ ఉంటది ఆ పాట. పాడేశారు మీరు అసలు ఆ టైటిల్ కూడా పాడారు అసలు. అట్లా సో ఫైనల్ గా మన ఆడియన్స్ కి మిమ్మల్ని నమ్మి మీకు సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ కి అండ్ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే అండి, నన్ను ట్రోల్ చేసి ఫేమస్ అయితే చేసిన మొత్తానికి నిజంగా చెప్పాలంటే బ్యాడ్ థింక్ గా చేసిన వాళ్ళకి అప్పుడు బాధపడుతున్నాం. ఆ బాధ ఖచ్చితంగా ఒకరు బాధపడితే ఆ బాధ వాళ్ళకి రివర్స్ జరుగుతుంది. కర్మ ఈజ్ రివర్స్ అని అంటారు చూడండి. ఖచ్చితంగా ఒకరిని బాధ పెట్టిన వాళ్ళు అయితే ఆ రివర్స్ అయితే వెళ్ళిపోతే నాకు సపోర్ట్ గా ఉండి నేను ఇన్ని మాట్లాడుతున్నా ఎంత బాగా నేను ట్రోల్ చేస్తున్నా కూడా నువ్వు స్ట్రాంగ్ గా ఉండని నాకు చెప్పిన వాళ్ళు నిజంగా ట్రోల్ చేసేది ఎట్లుంటది అంటే చిల్లర బ్యాచ్ అంటారు చూడండి, అట్లా చేసిరు అనమాట. బట్ నాకు గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చి నువ్వు మంచిగా ఉండు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, నీదేందో నాకు తెలుసు, నీ పాట తెలుసు, నీ ఆట తెలుసు, నువ్వు ఎంత స్ట్రగుల్ పడి ఇక్కడికి వచ్చినావో తెలుసు, బీ స్ట్రాంగ్ రమేష్ అని చెప్పారు. అదే విధంగా అందరికి చెప్తున్నా, ఇప్పుడు నిన్ను ఏ పాట పాడినా కూడా ట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇది, ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్. ఇంకా ఇప్పటి నుంచి వదిలేసేయండి, ఇప్పటి నుంచి వదిలేస్తా, నా గోలి నేను ముందుకు వెళ్ళిపోతా. వన్ సెకండ్ ట్రోలర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకనంటే మీరు మంచి విధంగా చేసినా చెడు విధంగా చేసిన బెనిఫిట్ అయింది నాకే. ఇక్కడ నేను చెడుగా బాధపడి ఉండొచ్చు, నా ఫ్యామిలీ బాధపడి ఉండొచ్చు, బట్ కానీ బాధపడ్డ టైంలో 4 గోడల మధ్య కూర్చొని ఏడ్చిన గడియ ఉంది, కానీ నలుగురు మధ్యలో నవ్వుకుంటే ధైర్యంగా మాట్లాడిన ఆ ధైర్యం నాకు దేవుడు గొప్పగా ఇచ్చిండు అన్న. నేను ఏ చిన్నదాన్ని కూడా ఎమోషనల్ గుండెల్ని పెట్టుకుంటా, బయట పడదనమాట. అదేం అక్కనే హార్ట్ లోనే ఉంటుంది. అదే ప్రాబ్లం, బయట పెట్టుకోండి, ఒకరితో ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకుంటుంటే మనకు కొంచెం ఫ్రీ ఉంటుంది. అసలు ఈ మధ్య జబ్బులు ఎక్కువైపోతున్నాయి, లోపల అన్ని దాచేసుకొని నేను కూడా ఎవరు కూడా చెప్పుకోవాలి, అసలు గోడకని చెప్పేసుకో చెప్పేసి అట్లా. అంటే మామూలు ఇప్పుడు ఈ రోజు మీరు ఉన్నారు కదా, మీలాంటి వ్యక్తులకు ఎంతో మందికి చెప్తూనే ఉంటాను నా బాధ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి, చాలా కష్టపడ్డారు, అక్కడి నుంచి వచ్చారు, అది మీ జర్నీ చాలా మంది జనాలకి తెలుసు. అండ్ ఈ ట్రోల్ చేసే వరకు తెలుసో తెలియదు, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రోజు తెలుసుకునే రోజు వస్తుంది. ఎందుకంటే ఈ ట్రోలింగ్ వీటిని తట్టుకుంటే లైఫ్ లో మీరు ఇంకా ఇలాంటివి ఏమొచ్చినా కూడా చాలా లైట్ తీసుకొని ఇంకా ముందుకెళ్ళిపోవడానికి చాలా. ఇంకొక విషయం మీకు చెప్పాలండి, ట్రోలింగ్ అనగానే మా ఫోక్ ఇండస్ట్రీ, ట్రోలింగ్ అనగానే మీరు కూడా అక్కడి నుంచి వచ్చారు కదా అంటారేమో అనుకున్నాను. అయ్యో అనుకున్నాను, బేసిక్ అక్కడ. అవునవును, చూసిన తెలుసు నాకు కూడా. అయితే ట్రోలింగ్ లో వన్ ఆఫ్ ది మీరు కూడా ఉన్నారు. దాని తర్వాత మా ఫోక్ ఇండస్ట్రీలో జానులిరి అని ఒక అమ్మ ఉన్నదన్నమాట. నేను అనుకున్నాం ఇంత ట్రోల్ చేస్తుంటే ఎందుకు ఇంత బాధపడుతుంది, అసలు ఎందుకు ఇట్లా వాళ్ళకి ఎందుకు రిప్లై ఇవ్వాలి, కార్లో కూర్చొని ఏడవడం, ఎవరి ఫ్యామిలీ విషయము ఎవరిది ఎట్లా ఉండేది తెలియదు, బట్ పర్సనల్ గా ఎందుకు ఇట్లా వస్తుంది. ఆ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చినాయి. ఇప్పుడు నా మీద ఎంత ఘోరంగా ట్రోల్స్ అయితే నాకు అనిపించింది అప్పుడు ఎందుకు బాధపడుతుంది, పిచ్చిది అని అనుకున్నా నా మనసుకు నేను. బట్ కానీ చెల్లి ఎందుకు అట్లా బాధపడుతుంది అనుకున్న తర్వాతకి అర్థమైంది ఆ పెయిన్. ట్రోల్స్ వచ్చి ఒక్కొక్క కామెంట్ చదువుకుంటూ మన కామెంట్స్. ఇంకొక విషయం ఏంటంటే ట్రోలింగ్ లో నాకు ఒక మెసేజ్ చేసిండు, హాయ్ బ్రో బాగున్నారని. నేను అనుకో పర్సన్ హాయ్ బ్రో అంటున్నాడు కదా అనేసరికి బ్రో బాగున్నా చెప్పండి అనేసరి, మీ పాటలు విన్నా చాలా బాగుంది అని అన్నాడు. అన్న తర్వాత ఓకే బ్రో థ్యాంక్ యూ అని అన్న. ఆయా షేర్ నాకు రిప్లై ఇచ్చిండ్రో అది ట్రోలింగ్ లో పెట్టేసిండు. ఆయా షేర్ పాట పాడిన ఆయన రిప్లై ఇచ్చిన నేను చాట్ చేసిన వాయిస్ మెసేజ్ తో సహా ట్రోలింగ్ లో పెట్టేసి ఎమ్మటే రిపీట్ అదంతా కొట్టి 2-3 నలుగురితో కొట్టేపించేసరికి అది మొత్తం పోయిందనమాట. దాని తర్వాత చెప్పిన మళ్ళీ తర్వాతకి నేను మంచితనంతో మాట్లాడినావు కాబట్టి అట్లా. కానీ ఆ ట్రోలింగ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా మాట్లాడిన ఎంత బాధగా మాట్లాడినా నాకు ఒక పక్క బాధే ఉంటుంది అన్న. నా ఫ్యామిలీ పరంగానే నేను చూసుకుంటున్నాను, మనం చేస్తున్నాం కాబట్టి. బట్ కానీ మనం ఏందో మనం రియాలిటీగా మనం ఏందో మనం ఎందుకు పోదన్నా ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు ట్రోల్స్ రివర్స్ అవుతున్నాయి. నా మీద చేసిన ట్రోల్ వల్లే బ్రో సారీ, నీ గురించి మేము తెలుసుకోకుండా చేసినాం అట్లా ఉంటది. మచ్చ ఇదని చెప్పిన కదా, నిజం నిర్భయంగా ఎప్పుడు అట్లనే ఉంటది. అబద్ధం ఎన్ని రోజులకైనా బయట పడుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ Thank you, ఇచ్చినందుకు అన్న. Thank you అడగంగానే. so much. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీ కెరీర్ ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. Thank you. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఎక్కువ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. జనాలందరికీ బాగా వెళ్ళినది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు